హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 1336. ఈరోజు డేట్ 21st డిసెంబర్ 2023. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ డేలో మీకు రెండు డీల్స్ చెప్తాను. ఒకటి ఖచ్చితంగా ఇది ఒక మంచి డీలే. ఒక డిజిటల్ వెయింగ్ స్కేల్ ఉంది, రెగ్యులర్గా 699 ఉంటుంది. ఈరోజు 299 రూపీస్కి ఒక లూట్ డీల్లో అవైలబుల్గా ఉంది. ప్రతి ఇంట్లో ఒక వెయింగ్ స్కేల్ అయితే ఖచ్చితంగా ఉండాలి. సో ఇది ఎందుకో నాకు పర్లేదు, బాగా అనిపించింది. ఒకవేళ మీకు దీని ప్రైస్, రేటింగ్స్ ఇవన్నీ మీకు నచ్చితే దీని మీద ఒక లుక్ అయితే వేయండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇక రెండోది, నైకీ షూస్ ఉన్నాయి, రెగ్యులర్గా 4000 దాకా ఉంటాయి. మార్నింగ్ ఏమో 7 నెంబరు లూట్ డీల్ వచ్చింది, అండ్ ఇప్పుడు 8 నెంబర్ లూట్ డీల్ వచ్చింది, అండ్ మధ్యలో ఒకసారి 9 నెంబర్ కూడా వచ్చింది. ఇది అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉంది, కొంచెం యాక్టివ్గా ఉండండి. అండ్ ప్రజెంట్గా నేను వీడియో చేసే టైంకి అయితే ఇది 8 నెంబర్ లైవ్లో ఉంది. లూట్ చేసేయండి అర్జెంటుగా, ఇది మంచి బ్రాండెడ్ షూ కాబట్టి. అండ్ ఒకవేళ మీరు క్రెడిట్ కార్డ్ ప్లాన్ చేసుకుంటే టాటా నియో కార్డు చాలా బాగుంది, లైఫ్ టైం ఫ్రీ ఆఫర్ చేస్తున్నారు, జాయినింగ్ ఫీ కూడా ఏం లేదు. అండ్ నేను అప్లై చేశాను, నాకు కూడా వచ్చింది. నాకు సంబంధించిన రెఫరల్ కోడ్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే దాని మీద ఒక లుక్ అయితే వేయండి. ఇది ప్రమోషన్ కాదు, నా సెల్ఫ్ రెఫరల్ మాత్రమే. రెఫరల్కి ప్రమోషన్కి చాలా తేడా ఉంటుంది, సో అందుకని గుర్తుపెట్టుకోండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకవేళ మీరు ప్లాన్ చేసుకుంటే దీని మీద ఒక లుక్ అయితే వేయండి, ఎందుకంటే వీళ్ళు చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. లైఫ్ టైం ఫ్రీ, అలాగే జాయినింగ్ ఫీ కూడా ఏం లేదు. నాకైతే క్రెడిట్ కార్డ్ డెలివరీ కూడా అయింది. ఇక ఈరోజు మనకి చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ అంటే చూసేద్దాం. ఫస్ట్ మనకి సోనీ నుంచి. సోనీ ఇప్పటి వరకు సోనీ PS5 యూనిట్స్ని 50 మిలియన్ యూనిట్స్ అమ్మిందంట గ్లోబల్గా. ఇది చాలా చాలా పెద్ద నెంబర్ అని చెప్పాలి, దట్టు ఫర్ ఏ గేమింగ్ కన్సోల్. ఇది మాత్రం బిభత్సమైన నెంబర్, నన్ను అడిగితే చాలా పెద్ద నెంబర్ ఇది. అదే సోనీ వాళ్ళు మంచి ఫోన్స్ని మన ఇండియాలో లాంచ్ చేస్తే, ఇలా మంచి ఫోన్స్ లాంచ్ చేస్తే ఒక రేంజ్లో అమ్ముతారు కదా. నాకు సోనీ ఫోన్స్ అంటే చాలా ఇష్టం. నాకు ఫేవరెట్ అంటే HTC, తర్వాత సోనీ ఫోన్స్ చాలా ఇష్టం. అండ్ సోనీ కెమెరాలు చాలా బాగుంటాయి. అండ్ అఫ్కోర్స్ ఇప్పటికీ మన ఒక 80% స్మార్ట్ ఫోన్స్, ఫ్లాగ్షిప్ గ్రేడ్ స్మార్ట్ ఫోన్స్లో వాళ్ళు వాడే సెన్సార్స్ అన్ని కూడా సోనీవే. సో అందుకని చాలా బాగుంటాయి యాక్చువల్గా సోనీ ప్రొడక్ట్స్. అండ్ ఎవరైనా సోనీ లవర్స్ ఉంటే కింద కామెంట్స్లోకి వచ్చి కామెంట్ చేయండి. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి. శాంసంగ్ వాళ్ళు జనవరి మంత్లో శాంసంగ్ గెలాక్సీ S24 ఫ్యామిలీని లాంచ్ చేయబోతున్నారు కదా. అండ్ ఈరోజు ఈ S24 ఫ్యామిలీకి సంబంధించిన అఫీషియల్ ప్రెస్ రెండర్స్ అనేవి బయటకు వచ్చినాయి. అండ్ అక్కడ మీరు స్క్రీన్ మీద అబ్జర్వ్ చేయొచ్చు. సో S24 ప్లస్ అయితే నాకు చూడటానికి ఈసారి చాలా బాగా కనిపిస్తుంది. అండ్ అఫ్కోర్స్ S24 అల్ట్రా సో ఇంకా బాగుంది. సో ఈసారి ప్రైస్ కూడా సేమ్ లాస్ట్ ఇయర్ లాగే ఉంటాయని చెప్తున్నారు. మరి ఎలా ఉంటాయి అనేది మనం జనవరి వరకు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఒక తుఫాన్ లావా వాళ్ళు ఒక తుఫాన్ లాంచ్ చేశారు. లావా స్ట్రోమ్ అనమాట ఈ పేరు. ప్రైజింగ్ అయితే దాంట్లో ఉన్న ప్రాసెసర్కి, స్పెసిఫికేషన్స్కి అయితే పర్లేదు, బాగానే ఉంది. చాలా రీజనబుల్గానే అనిపించింది నాకైతే. అండ్ ఇది మీకు విత్ కార్డ్ ఆఫర్తోనే ఈ ప్రైస్కి వస్తుంది. 8GB 128GB ఒక్క వేరియంట్ ఉంటుంది. 11,999 విత్ కార్డ్ ఆఫర్, గుర్తుపెట్టుకోండి. ఈ ప్రైస్కి అయితే దీంట్లో ఉన్న స్పెసిఫికేషన్స్కి అయితే వర్తే, చాలా బాగుంది యాక్చువల్గా చెప్పాలంటే. అండ్ దీంట్లో స్పెసిఫికేషన్స్ ఒకసారి చూడండి. 6.78 ఇంచెస్ ఫుల్ HD+ రిజల్యూషన్తో IPS LCD డిస్ప్లే, ఓకే బాగానే ఉంది. డైమెన్సిటీ 6080. దీని అండర్ బెంచ్ మార్క్ స్కోర్స్ నియర్లీ 4,05,000 నుంచి 4,10,000 వరకు చేస్తుంది. అంటే నియర్లీ స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్ వరకు, అదే కదా, అంతే ఉంది కదా దగ్గరగా. సో చాలా పెర్ఫార్మెన్స్ అయితే పర్లేదు అనమాట దీంట్లో. అండ్ 8GB 128GB డైరెక్ట్గా ఒకే మోడల్. బ్యాక్ సైడ్ 50+8, ఫ్రంట్ సైడ్ ఏమో 8 మెగాపిక్సెల్ 16 మెగాపిక్సెల్ అట. 5000 mAh బ్యాటరీ, 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్. ఓకే, రీజనబుల్, చాలా బాగుంది. కాకపోతే లావాని మీరు నమ్ముతారా లేదా? కింద కామెంట్లో ఈ తుఫాన్ బీభత్సం ఎలా ఉందో మీ రిపోర్ట్ని కింద డిస్క్రిప్షన్లో రాయండి. నాకైతే పర్లేదు, బాగానే అనిపించింది, మరి వర్త్గానే అనిపిస్తుంది. నెక్స్ట్ మనకి మోటరోలా నుంచి. మోటరోలా వాళ్ళు ఒక మిడ్ రేంజ్ 5G మొబైల్ని వెరీ సూన్ లాంచ్ చేయబోతున్నారు మన ఇండియాలో. దీని పేరు మోటరోలా G34 అట. అండ్ దీంట్లో స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్తో రాబోతుంది. వీళ్ళు మిడ్ రేంజ్ అన్నారంటే 15,000 మినిమం వేసుకోవాలి. 15 నుంచి 18,000 రూపాయల బడ్జెట్లో ఈ ఫోన్ ఉండొచ్చేమో. నెక్స్ట్ మనకి ఐక్యూ నుంచి. ఐక్యూ వాళ్ళు డిసెంబర్ 27వ తారీఖున చైనాలో ఐక్యూ నియో 9 ప్రోని లాంచ్ చేయబోతున్నారు. నియో 9లో స్నాప్డ్రాగన్ 8 Gen 2 ఉంటుంది. నియో 9 ప్రోలో డైమెన్సిటీ 9300 ఉంటుంది. ఇది చైనాకి మాత్రమే. అండ్ దీంట్లో ఏదైతే ఐక్యూ నియో 9 ఉందో ఇదే మన ఇండియాలో ఐక్యూ నియో 9 ప్రో అనే పేరుతో రాబోతున్నట్టు కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. దాదాపు ఒక 50% కన్ఫర్మ్ అయినది. అండ్ దీంట్లో మన నియో 9 మాత్రం వేరేలాగా ఉంటుంది. సో ఇది ఎలా ఉంటుందనేది మాత్రం వెయిట్ చేయాలి. ఇది అఫీషియల్ ఏ ఫోన్ వీళ్ళు రీబ్రాండ్ చేస్తారో తెలియదు, కానీ ఇంకొక ఫోన్ అయితే ఉంటుంది 25,000 రూపీస్ బడ్జెట్లో. ఇదేమో ఐక్యూ నియో 9
మన ఇండియాలో ప్రో ఏదైతే ఉందో స్నాప్డ్రాగన్ 8 Gen 2తో వచ్చేది. సో ఇది మన ఇండియాలో అప్రాక్సిమేట్‌గా 35,000 రూపాయల బడ్జెట్‌లో రాబోతున్నట్టు కూడా కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. ఇది కూడా ఒక 50% కన్ఫర్మే. సో ఈ 2 ఫోన్స్ యాక్చువల్‌గా మంచిగానే ఉండే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు 20,000-22,000 రూపాయల బడ్జెట్‌లో ఈ సంవత్సరం కూడా ఒక బెస్ట్ సెల్లర్‌ని చూడాలి అనుకుంటే మాత్రం కొన్ని రోజులు వెయిట్ చేయండి. ఏదైనా ఫోన్ లాంచ్ అయిన వెంటనే ఆవేశపడిపోకుండా కొనుక్కోకండి. బట్ నేను దీనికోసం వెయిట్ చేయమని చెప్పను కానీ ఒక మంచి ఫోన్ అయితే రాబోతుంది. ఇది కూడా జనవరి మంత్‌లోనే కన్ఫర్ము. అండ్ దీనికి సంబంధించిన చైనీస్ వేరియంట్ అన్బాక్సింగ్ అయితే సూన్ మన ఛానల్‌లో వస్తుంది. రేపు లేదంటే ఎల్లుండు. బట్ రిమెంబర్ ఈ ఫోన్ లాస్ట్ ఇయర్ జనరేషన్‌తో కంపేర్ చేస్తే 3 టైమ్స్ బెటర్ పెర్ఫార్మెన్స్‌ని, 3 టైమ్స్ బెటర్ ఫీచర్స్‌ని ఆఫర్ చేస్తుంది. అండ్ సేమ్ ప్రైజింగ్‌లో కూడా రాబోతున్నట్టు ఒక 80% కన్ఫర్మేషన్స్ అయితే ఉన్నాయి. సో అందుకని వెయిట్ చేయండి. రేపు లేదంటే ఎల్లుండి మన ఛానల్‌లో ఈ చైనీస్ వేరియంట్ అన్బాక్సింగ్ అయితే వస్తుంది. అండ్ దీన్ని మాత్రం నేను ఆల్రెడీ ఒక 2 డేస్ నుంచి వాడుతున్నాను కాబట్టి చెప్తున్నాను. ఈ ఫోన్ ఖచ్చితంగా ఇంకొక కిల్లర్ సెల్లర్ అవుద్ది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్‌లో మళ్ళొక హాట్ సెల్లర్ అవుద్ది. రిమెంబర్ ఇది ఏ ఫోన్ అనేది మీకు ఇప్పటివరకు ఐడియా వస్తే కింద కామెంట్స్‌లో ఖచ్చితంగా రాయండి. నెక్స్ట్ మనకి ట్విట్టర్ నుంచి అదే ఎక్స్ ఒక సింగిల్ ఎక్స్. ఈ ఎక్స్ ఈరోజు మధ్యాహ్నం ఎక్స్ అయిపోయింది. అంటే 11:30 నుంచి 12:30 మధ్యలో ఆగిపోయిందనమాట. ఇండియాలో కూడా అయిపోయింది. చాలామంది రిపోర్ట్ అయితే చేస్తున్నారు. సో నేను ఆ టైంలో డంకీ చూస్తున్నాను కాబట్టి నాకు పెద్దగా ఏం తెలియలేదు. సో ఎనీవేస్ ఈ అయితే ఆగిందంట. మొత్తానికైతే ఆగిపోయింది. అండ్ 12:30కి ఇది లైవ్‌లోకి వచ్చిందంట మళ్ళీ. సో ఒకవేళ చూడండి ఒకవేళ మీరు ఫీల్ అయితే ఈ ఎక్స్ ట్విట్టర్ స్లో అయిందనిపిస్తే కింద కామెంట్స్‌లో రాయండి. నెక్స్ట్ మనకి అమెజాన్ నుంచి అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ఎవరైతే ప్లాన్ చేసుకున్నారో వాళ్ళకొక మంచి ఆఫర్ అయితే ఉంది. అండ్ ఈరోజు వీళ్ళు దీన్ని ప్రైస్ కట్ చేశారు. బట్ రిమెంబర్ ఫుల్ వెర్షన్ మీద కాదు, లైట్ వెర్షన్ మీద. ఇదొక చిన్న కాస్ట్ అనమాట. బట్ దీంట్లో కూడా మీకు ఫోన్‌లో చూసుకోవడానికి మాత్రం ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో 1, 2 ఫీచర్స్ అయితే ఉండవు కానీ రిమైనింగ్ అన్ని కూడా మనం వాడుకోవచ్చు. అండ్ ఇంతకుముందు లాస్ట్ ఇయర్ లాంచ్ చేసినప్పుడు దీని ప్రైస్ అమెజాన్ ప్రైమ్ లైట్ 1 ఇయర్ ప్రైస్ ₹999కి లాంచ్ చేశారు. బట్ దీనికి ఒక ₹200 ప్రైస్ కట్ చేశారు ఈ రోజు నుంచి. అండ్ ఇది ఇప్పుడు మన ఇండియాలో అమెజాన్ ప్రైమ్ లైట్ 1 ఇయర్ పాటు ₹799కి ఇస్తున్నారు. యాక్చువల్‌గా అయితే సో ఫోన్‌లోనే ఎక్కువగా మీరు మూవీస్ చూస్తారు అనుకునే వాళ్ళకి మాత్రం ఇది ఖచ్చితంగా ఒక మంచి ఆప్షనే. అండ్ ఆల్మోస్ట్ రెగ్యులర్‌గా ప్రైమ్‌లో మనకి ఏమేమి బెనిఫిట్స్ వస్తాయో షాపింగ్‌లో అవన్నీ ఉంటాయి. మ్యూజిక్, ఈ బుక్స్ రీడ్ చేసుకోవడం ఇలాంటివి అయితే ఉండవు. బట్ రిమైనింగ్ అన్ని ఫీచర్స్ అయితే మనకి యూస్‌ఫుల్‌గానే ఉంటాయి. ఒకవేళ మీరు ప్లాన్ చేసుకుంటే దీని మీద ఒక లుక్ అయితే వేయండి. ఇక ఈరోజు కూడా మనకి ఒక ఇంట్రెస్టింగ్ అప్లికేషన్ ఉంటుంది. యాప్ ఆఫ్ ది డే కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ రేపు పోకో M6 లాంచ్ కాబోతుంది మన ఇండియాలో. సో ఇది ఆల్రెడీ నేను ఒక 2 డేస్ నుంచి వాడుతున్నాను. వీడియో అయితే వస్తది. ఇది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ₹10,000 బడ్జెట్‌లో వస్తే చూడండి మంచిగానే ఉంటది. ఆల్రెడీ వీళ్ళ అన్నయ్య వేరే పేరుతో ₹12,000 బడ్జెట్‌లో లాంచ్ చేశారు. వీళ్ళేంటంటే వేరే స్టైల్‌లో ఉంటుంది. ఒకవేళ విత్ కార్డ్ ఆఫర్‌తో ₹10,000 బడ్జెట్‌లోకి ఈ ఫోన్ వస్తే దీన్ని చూడండి బానే ఉంటది. సేమ్ ఫోను. అక్కడేమో ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇక్కడేమో దీంట్లో ప్రైస్ కొంచెం తక్కువగా ఉంటుంది. అప్డేట్స్ రావడం ఇవన్నీ సేమ్. సపోర్ట్ అంతా సేము. సర్వీస్ అంతా సేము. అంతా సేమ్. బట్ వీళ్ళ స్ట్రాటజీ వేరేలాగా ఉంటుంది. చూడండి 10,000 లోపు వస్తేనే చూడండి. అది మాత్రం నా హానెస్ట్ ఒపీనియన్. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.